ఈ డబ్బు అనేది చాలా అట్రాక్షన్ అనేది చాలా మంది వింటూ ఉంటారు. మీరు కూడా చాలా వీడియోస్ నేను మీ చూసున్నాను. సో ఈ డబ్బు మనకి ఎలా వస్తుంది ఏంటి అంటే మనం చాలా ప్రేమించాలి అని లైక్ అలా బాగా చెప్పారు. అసలు డబ్బును ప్రేమించని వాళ్ళు కూడా ఉంటారా? బోలెడు మంది ఉన్నారండి. ఇప్పుడు ఓకే, పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు ఉంటారండి. పెద్దవాళ్ళని తీసుకుందాం ఫస్ట్. మన సబ్జెక్ట్ లో ఏదైనా ఉన్నత స్థాయి పెద్దవాళ్ళు ఉంటారు, కోటీశ్వరులు. వాళ్ళు డబ్బుని చేతులు బట్టి ఇవ్వడమో ఇలాంటివి ఉండవు. కానీ వాళ్ళు రూములు ఏం చేస్తారని మీకు తెలియదు, నాకు తెలియదు. నీకు తెలుసా? నాకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాళ్ళకని ఒక ఎయిమ్ ఉంటుంది. వాళ్ళ రూములు ఎలా చేయాలి, దాన్ని ఏం పద్ధతులు ఉన్నాయంటే నేనేం చేస్తానని ఎవ్వరికి తెలియదు. ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత నాకని కొన్ని సీక్రెట్లు ఉంటాయి, నాకని ఉన్నాయి. నేను రూమ్లో ఏం చేసుకుంటానని. అదే పేదవాడు ఉంటాడు ఎత్తుకోండి. ఇప్పుడు ధనవంతుడు అతను వచ్చి అన్ని ట్రాన్స్ఫర్లు అవుతాయి, పిఎలు ఉంటారు, వాళ్ళ అకౌంటెంట్లు ఉంటారు, ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటుంది. కానీ ఆ డబ్బు ఆయనకు కోటీశ్వరుడు పోతూ ఉన్నాడు అంటే అతను రూములు ఏం చేస్తున్నాడు అది ఎవరికి తెలియదు. డబ్బును ఖచ్చితంగా ప్రేమించే తీరుతాడు. అతని పాకెట్లో డబ్బు ఉందా లేదని మీకు ఎవరికి తెలియదు. ఆయనకని ఒక నెంబరు, ఒక డబ్బు, ఏదో కాగితం లోపల పెట్టుకుని ఉంటాడు. ఖచ్చితంగా ఉంటుంది. లేనివాడే ఉండడు. అందువల్ల డబ్బు 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 డబ్బుకి తీసుకెళ్తుంది. పేదవాడు ఉంటాడు, కొంత మిడిల్ క్లాసులు ఉంటారు, వస్తుంది డబ్బు పట్టుకోవడం, దాన్ని చూడను కూడా చూడరు. కనీసం అక్కడ ఏముంది అని కూడా చూడరు. అది వచ్చింది, అది పోయింది, అది వచ్చింది 30,000, ఈ నెలకు 30,000 వచ్చిందా, పోయింది, బడ్జెట్ ఇక్కడ రెడీగా ఉంటుంది, ఇచ్చేస్తారు. అంటే ఆమెను గౌరవించిన విధానమే తెలియదు. రావడం అటు పంపించేసినారు. మరి ఇక్కడ మనకి మర్యాద లేదే. మీరు ఒక ఫంక్షన్కి వెళ్తారండి, మీరు మీ భర్త ఒక ఫంక్షన్కి వెళ్తారు, మీ మరిది వాళ్ళ భార్య వాళ్ళు వస్తారు, 2 ఫ్యామిలీలు పోతున్నారు ఒక ఫంక్షన్కి. ఇద్దరికి ఇన్వైట్ చేశారు ఒక ఫ్యామిలీ, మీ బంధువులు. పోతే మీ మరిది భార్యని బ్రహ్మాండంగా ఆహ్వానం పలుకుతున్నారు. ఎవరు? ఆ కుటుంబం మిమ్మల్ని పిలిచిన వాళ్ళు. మీరు మీ భర్త పోయినప్పుడు రండి అప్పుడు కూల్ డ్రింక్స్ తాగండి అనేసి అటు చెప్పేసినారు మీతో మాట వరుసకి. వాళ్ళని మాత్రం చీలు పట్టుకొని తీసుకుపోతున్నారు. వాళ్ళకి మీకు ఏం తేడా అక్కడ అంటే, మీరు అన్ఎంప్లాయ్, వారు వచ్చి ఎంప్లాయర్, వాళ్ళు ఉద్యోగస్తులు. వాళ్ళ మీద ఏదో అంటే జీతం వస్తున్నది, వాళ్ళు బాగున్నారని ఒక ఆలోచనతో వాళ్ళ గౌరవం పెద్దగా బలుతున్నారు. వాళ్ళు తీసుకెళ్ళినారు. మీరిద్దరికి ఇప్పుడు మైండ్ సెట్ ఎలా ఉంటుంది? వాళ్ళని అలా బలంగా ఆహ్వానించి తీసుకెళ్తూ ఉన్నవారు కాబట్టి ఉన్నవారే, అప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? నిరాశ పడుతుంది. అక్కడ ఒక మంచి ఎట్లా అంటే బ్యాడ్గా ఫీల్ అయిపోతుంది. ఎందుకురా ఇక్కడికి వచ్చాము, ఎందుకు వచ్చాము ఇక్కడికి అనేసి. కూల్ డ్రింక్స్ వాళ్ళకి మాత్రం వాళ్ళే బంధువులు ఎత్తుకో వాళ్ళకి ఇచ్చి కూర్చో చాలు కూర్చొని మీరు పోయి తాగండి అన్నారే కానీ ఏదో అక్కడ ఉన్న వాళ్ళు తెచ్చి మీకు ఇస్తున్నారు. ఆ కూల్ డ్రింక్స్ని చేతిలో పట్టుకుంటే కానీ తాగాలని బుద్ధి రాదు మీకు. ఎక్కడో ఒక దగ్గర పెట్టేసి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళబోతామా? ఇక్కడ మనకి మర్యాద లేదు కదా, అక్కడ గౌరవం లేదు కదా. అక్కడ ఉంటారా మీరు? ఉండరండి. అది రూల్. అది గౌరవం లేని చోట ఎవ్వరైనా ఉండరు. డబ్బు మాత్రం ఎలా ఉంటుంది నీ దగ్గర? డబ్బుని ప్రేమించే విధానం ఉంది, గౌరవించే విధానం ఉంది. చూడు, ఒకసారి చూడు, ఉన్నదానికి ఒకసారి థ్యాంక్స్ చెప్పు. నీ దగ్గర ఏదో కొంత ఉంటుంది. కోట్లు ఏముండదు అని నేను చెప్పాలనా అనేవాళ్ళు కొంత ఉంటారు. అంటే కోట్లు వస్తేనే చెప్తావా? నువ్వు ఉన్నది గౌరవించినప్పుడు ఇంకో వస్తుంది అండి నీ దగ్గరికి. డబ్బుని ఎలా గౌరవించాలి? ఎస్, డబ్బు వచ్చినప్పుడు చూడు, పట్టుకో, ఒక పప్పి తీసుకో. ఏముండదు, ప్రేమతో డబ్బు వచ్చింది కదా, ఒక పప్పి, ఒక ముద్దు పెట్టాలండి. ఏంటండి, నిన్ను నువ్వు గౌరవించుకునే విధానమే నీకు తెలియదు ఇంతవరకు. ఇప్పుడు మీరు ఇప్పుడు అందంగా తయారయ్యారు, ఇంతసేపు ఎక్కడ తయారయ్యారు? మేకప్ రూమ్ లో తయారు. మేకప్ రూమ్ లో దేని దగ్గర తయారయ్యారు? అద్దంలో. ఇప్పుడు ఒక మేధావి, ఒక అందగతి, తెలివైన అమ్మాయి, మంచి బుద్ధిమంతురాలు, అందగతి అక్కడ నిలుచుకుని నేను చూసారా? చూసారంటే చూశాను. ఎవరు? నేనే. ఎస్, మీరే. కనీసం ఎలా ఉన్నావని అడిగావా? అడిగారా? అలా అద్దంతో మాట్లాడాలా? నీతో అండి. అద్దం ఎక్కడ ఉంది? అద్దం మధ్యలో మాత్రం ఉంది, నువ్వే అక్కడ నిలుచుకొని ఉండేది. నీ ప్రతిబింబం కదా. ఏమే జ్యోతే, ఎలా ఉన్నావు, ఏంది ఇంత అందంగా ఉన్నావు? కనీసం ఒక్కసారైనా గౌరవించావా? అడగో. ఇప్పుడు బయట వచ్చేసారు, మేకప్ రూమ్ నుంచి బయట వస్తూ ఉంటే లేదు ఇక్కడ. ఇప్పుడు మీ ఇంట్లోనే అనుకో, ఇక్కడ స్టూడియో గురించి చెప్పలేదు. మీ ఇంట్లో మేకప్ చేసుకున్నారు బాగా హ్యాపీగా, ఇంకా స్టూడియోకి రావడానికి. బయట వచ్చింది మీ భర్త, బయట నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాడు, మీరు బయటికి ఎంటర్ వస్తున్నారు బయటకు పోవడానికి. ఏయ్ జ్యోతి, ఏందబ్బా ఇంత అందంగా ఉన్నావు ఈ డ్రెస్లో, నువ్వేనా ఇది అన్నప్పుడు ఒక నవ్వు వస్తుందండి మీకు. ఉన్నట్టుండి జ్యోతి ఇంత అందంగా ఉన్నావు ఈ డ్రెస్లో అన్నప్పుడు పక్కమని ఒక నవ్వు వస్తుంది, చిరునవ్వు, చిన్న నవ్వు వస్తుంది. అది ఎవరు నవ్వింది? జ్యోతి కాదు, నీ ఇన్నర్ మైండ్. నువ్వు ఎప్పుడైనా చెప్పి ఏడ్చుంటే కదా, జ్యోతి బాగున్నావా, ఇంత అందంగా ఉన్నావా, నువ్వు చెప్పుంటే అక్కడ నీ ఫీలింగ్ నీకు తెలుసుంటది. నువ్వు చెప్పాలా, నీ భర్త చెప్పాడు ఇప్పుడు డ్రెస్ చూసి, ఈ మేకప్ ను చూసి అందంగా ఉన్నావు జ్యోతి అన్నప్పుడు ఒక పక్కమని ఒక నవ్వు వచ్చింది, చిరునవ్వు. అది ఇన్నర్ మైండ్ ఆనందపడింది. అది అందుకని మిమ్మల్ని మీరు ప్రేమించుడు.
కొన్నాళ్ళు ప్రేమించి చూడు, అర్థంలోనే నీతో చెప్పు, నీ గురించి నువ్వు చెప్పు చూడు, ఆ ప్రేమకున్న విలువ ఎంత అని నీకే తెలుస్తుంది. అప్పుడు పట్టుకుంటావు డబ్బుని గురించి నువ్వు. ఓహో, మనుములను మనం ప్రేమిస్తే ఇంత ఇదా, ఇంత నవ్వా, ఇంత ఆనందమా, ఇంత సుఖమా, ఇంత సంతోషమా అనేది నీకే తెలియజేస్తుంది. ఎవరు? నీ ఇన్నర్ మైండ్. అప్పుడు చెప్తాది, ఆహా ఎన్నాళ్ళ తర్వాత నన్ను గుర్తించావే. నిన్ను నువ్వు గుర్తించలేదండి, అందువల్ల మీరు ఎక్కడెక్కడో తిరుక్కుంటూ ఉంటారు. నువ్వు ఎప్పుడైతే నీలో ఉన్న టాలెంట్ తెలుసుకోవాలంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఎవరు? నిన్ను గురించి నువ్వు గొప్పగా చెప్పలేదే, ఎక్కడ చెప్పలేదు నువ్వు. కనీసం ఒక్క మాట కూడా వాడు బాగా ఆమె ధనవంతరాలు, నాకు చాలు చాలు ఇలా తక్కువ చేసుకుంటున్నావు. అట్లా కాదు, వాళ్ళ ధనవంతరాలు వాళ్ళకన్నా ధనవంతరాలు నేను అవుతున్నాను కూడా, అయిపోయినాను. నువ్వు చెప్పుకో, అబద్ధమని అనుకోకూడదు దాన్ని. నీ త్వరాన్ని బయట రావాలంటే నువ్వు చెప్పుకోవాల్సిందే. ప్రేమించి చూడు, అలాగన్నా డబ్బును కానీ వచ్చినప్పుడు ఉన్నదానికి ఒక్కసారి థ్యాంక్స్ చెప్పు, ఒక ముద్దు పెట్టు, ఆనందపడుతుంది లక్ష్మీదేవుడు. డబ్బు ఎవరు? లక్ష్మీదేవి. ఇక్కడ నువ్వు ఒక ముద్దు పెట్టినావంటే, ఆహా ఎన్నాళ్ళ తర్వాత నన్ను గుర్తిస్తున్నాడు రా, వీడి దగ్గరికి పోవాల్సిందే. 10 రోజులు నువ్వు ప్రేమిస్తేనే ఉండు, స్టార్ట్ అవుతుంది యోగం. నీ యోగం స్టార్ట్ అవుతుంది. గౌరవం ఉన్న చోట ఏమి చెప్పాను ఇంతకు ముందు, గౌరవం లేని చోట నువ్వు అక్కడ కూల్ డ్రింక్స్ కూడా తాగలే. మీ భర్త నచ్చేది వచ్చేసినా ఉండిపోదాంలే అనుకునే ఆ ఫీలింగ్తో ఉండే నీకు మాత్రం కన్నీళ్ళు వచ్చేస్తున్నది. మర్ది మర్దికి మాత్రం అంత విలువైంది. వాళ్ళకన్నా ముందుకు పుట్టిన వాళ్ళు మేము, ఇంట్లో పెద్ద కోడలు పెద్ద కొడుకు కదా, మాకు గౌరవం లేనిది ఏంది. ఇక్కడ ఏమనేసి ఆ కూల్ డ్రింక్స్ ఎక్కడ పెడతావు, మీ భర్తకి కాల్ చేసుకుంటావు, రా రండి అని మిల్లింగ్ పిలుచుకుని పదంబా ఇంటికి. ఏమైంది జ్యోతి అంటే, రా ఇంటికాడ చెప్తాను పదంబా. ఆయనకన్నా ముందు నువ్వు లాక్కెళ్తావు. ఎందువల్ల? అగౌరవం, మర్యాద లేదు అక్కడ. అదే విధంగా డబ్బుకి కూడా ఏదైనా సరే అండి, గౌరవం ఉన్న చోట ఖచ్చితంగా మక్కం వేస్తుంది. నువ్వు ప్రేమించు డబ్బునే, ఉన్నదానికి థ్యాంక్స్ చెప్తానే ఉండు, వస్తూనే ఉంటుంది. ఇంకా గౌరవించు, పెట్టుకో, ముద్దు పెట్టు, లెక్కేసుకో, ఉన్నదాన్ని ఒక సూరు కూర్చో. కనీసం ఇటు చేతులతో ఏళ్ళకి పట్టుకొని ఇట్టిస్తారండి కొంతమంది. ఏంది ఇట కత్తిరించినట్టు అట్టిస్తారు. ఎంత బ్యాడ్ అంటే అది, అసలు అది చాలా బ్యాడ్ అండి. అలా ఇవ్వకూడదు. ఈ అన్నం కూడా కొంతమంది తింటారు, ఇటు ఎత్తుకొని ఏళ్ళు ఇట్లా లేపుతారండి. ఎట్లా ఇట్లా పెట్టుకుంటారు అన్నాలు కూడా, ఒక పాటు తప్పుతుంది. కొంతమంది ఇట్లా ఎత్తుకొని ఇట్లా కూడా లేపుతారు. నేను రకరకాలుగా చూశానండి. అలా కాదు, మొత్తం చేతులు ఎత్తి ఇట్లా పెట్టాలి నోరు. అన్నం కూడా పెట్టాల్సింది. డబ్బును కూడా అన్ని వేళ్ళు పట్టాలి. డబ్బు గౌరవం నీది, ఈ వేళ్ళు మొత్తం పడాలి ఆమె మీద. గౌరవం ఉన్న చోట ఆమె ఖచ్చితంగా వచ్చేస్తుందండి. మా ఫాదర్ చనిపోయినప్పుడు ₹1 లేనివాడిని నేను. ₹1 చనిపోయినాడు అకస్మాత్తుగా, హార్ట్ అటాక్. ₹1 లేనివాడిని. సావు ఎత్తేది అనుకుంటే నా దగ్గర ఏం లేదు. ఇప్పుడు ఎంత ఉంది? అదంతా కొన్ని విషయాలు బయట రాదండి. అది నా పర్సనల్ కదా. అటువంటి వాడు ఈ స్థాయికి వచ్చాను అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ విశ్వమణి బాబు అనేది తెలుసు. డబ్బుని ప్రేమించే విధానాన్ని తెలుసుకున్నాను, నన్ను నేను ప్రేమించే విధానాన్ని తెలుసుకున్నాను. దేనినైనా ప్రేమిస్తే ఏదైనా సాధ్యము, ఏదైనా మన దగ్గరకు వస్తుంది అనే విధానం తెలుసుకున్నాను. అన్ని సాధ్యమే. నువ్వు ఇచ్చిందే తిరిగి పొందబడతావండి. నువ్వు ఏదైతే ఇస్తావో అది తిరిగి నీకే వస్తుంది. అది డబ్బుని చాలా బాగా ప్రేమించాలి అని, ముద్దు పెట్టుకోవాలి అని చాలా రకాలుగా చెప్పారు. ఇంకొక ప్రశ్న ఏమిటి అంటే, డబ్బు అనేది రకరకాలుగా ఉంటుంది. మనకి ధన రూపేణ కనిపిస్తూ ఉంటుంది, బంగారం రూపంలో కనిపిస్తుంది, వెండి రూపంలో, ఏదైనా డబ్బుకు సంబంధించిందే కదా, ప్రాపర్టీ రూపంలో కనిపిస్తుంది. ఇప్పుడు మీరన్న అన్ని కూడా దానికి వర్తిస్తాయా? అన్నిటికి వర్తిస్తుందండి. ఇప్పుడు డబ్బు లేదు నీకు ప్రాపర్, ఈ గోల్డ్ వచ్చిందంటే ఎలా వచ్చింది? గోల్డ్ కొనాలంటే డబ్బు ఇస్తేనే కదా గోల్డ్ ఇస్తాడు. ఇప్పుడు ఈ చీర కొనాలంటే డబ్బు ఇస్తేనే కదా ఇస్తాడు. దీనికంతా ముఖ్య కారణం ఎవరు? డబ్బే. ఒక ప్రాపర్టీ కొనాలన్నా, ఒక బిల్డింగ్ కొనాలన్నా, ఒక ల్యాండ్ ఏదైనా ఉన్నాయి, డబ్బు ఇస్తేనే అది నీకు సొంతం అవుతుంది. కాబట్టి డబ్బే కారణం, ప్రధానం. కాబట్టి డబ్బును ప్రేమించే విధానం నేర్చుకో. నువ్వు ఏది కావాలని నీ దగ్గరికి వస్తుందండి. నువ్వే కొంటావు, ఎవరో కొనరు మధ్యలో. మళ్ళీ ఏంది నేను ఊహించుకోమన్నాడు, నిన్ను నమ్ముకో, ఊహించుకో, పొందపడతావు అంటున్నాడే అంటే ఏంది ఇది అనుకుంటారు. ఎలా ఊహిస్తా అనుకుంటారు. ఎప్పుడు నువ్వు పాజిటివ్గా రా, ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ము, నిన్ను మాత్రం నువ్వు నమ్ముకోవాలి. ఖచ్చితంగా నేను సాధిస్తాను, నా వల్ల అవుతుంది అని ఎప్పుడైతే బలంగా నమ్మతావో ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది నీ యొక్క నాడి ప్రతి కణము అణువు ఉప్పొంగుతుంది. నిన్ను నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో, ఆహా ఎన్నాళ్ళ తర్వాత నన్ను జ్యోతి బాగున్నావని అంటున్నావు, ఎన్నాళ్ళ తర్వాత గుర్తించావా, ఇంకా నీకు ఇస్తానన్నే. టాలెంట్ నీలో ఉన్న గొప్పతనాన్ని బయట పెట్టి మొత్తాన్ని తీసుకొచ్చి పెట్టేది నీ ఇన్నర్ మైండే. ఎవరో కాదు తీసుకొచ్చి ఇచ్చేది. ఆ విశ్వశక్తితో కనెక్ట్ అయ్యేది మన మైండ్ అండి. ఆ శక్తితో మనం పుట్టుకతో ప్రతి మానవుడైనా జీవరాశి అయినా ఆ విశ్వశక్తితో కనెక్ట్ అయ్యే వచ్చాం. ఇప్పుడు జీవరాశులు ఉన్నాయి, అయ్యే ఆహారం రేపు డబ్బు కావాలి, ఎల్లుండికి ఆహారం కావాలని తయారు చేశాడు, పెట్టుకుంటున్నాయి.
లేవు కదా. హాయిగా పడుకుంటాయి, పొద్దున ఇప్పుడు వదిలేసిన పశువులు అయినా సరే, ఇప్పుడు పక్షులు ఉంటాయి, చెట్ల మీద ఉంటాయి, హ్యాపీగా పోతాయి, తినేసి వస్తాయి. ఆ మైండ్ ద్వారా తెలుసు వాటికి ఈ దిక్కున పోతే మనకి ఆహారం ఉంది అని ఆ విశ్వశక్తి ఆ మైండ్ ద్వారా తెలియజేస్తుంది. మన బాడీలో మొత్తం చక్రాలు ఉన్నాయి కదా, ఇప్పుడు మేజర్ చక్రాలు ఒక 7 ఉన్నాయి. ఆ చక్రాలు కూడా ఓపెన్ అయ్యే వచ్చిన బెడ్లో. ఇప్పుడు కావాలంటే ఎగ్జాంపుల్, చిన్న పసిపాపలు ఉంటారు చూడండి, పాలిచ్చి నువ్వు పండబెట్టేయి, పాలిచ్చేసి పసిపిల్లకాయలు ఉంటారు కదా, పడుకొని పైన చూస్తూ కాళ్ళు ఆడిస్తూ ఆనందంగా నవ్వుతూ ఉంటారు. పైన చూస్తూ కింద చూడరు, సైడ్ కూడా చూడరు. విశ్వశక్తి వింతలు చూపిస్తూ ఉంటుంది ఆ బెడ్కి. ఆ కనెక్టింగ్ ఉంది వాళ్ళకి, చూపిస్తే ఆనందంగా ఉంటారు. నువ్వు బెడ్ని అప్పుడు ఎత్తుకుని ఎక్కడికి పోవాలని చూసినా కానీ ఆ బెడ్ పైన చూస్తేనే పోతుంది నీ దగ్గర, నువ్వు గమనించుకోవాలంటే. అది మనం నెగిటివ్ మాట్లాడి మనం మాటలు ఎంత పోయి ఆ బెడ్కి తగిలి ఆ బెడ్ పెరిగి కొద్ది నెగిటివ్ తయారయ్యి ఆ యొక్క 7 చక్రాలు చుట్టబడిపోతాయి, కట్ అయిపోతాయి. కట్ అయిన తర్వాత ఆ విశ్వశక్తుల నుంచి పవర్ నీకు కట్ అయిపోయింది. మళ్ళీ కొత్తగా నువ్వు పాజిటివ్గా రావాలి. పాజిటివ్గా రావడానికి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ బెస్ట్గా ఉపయోగపడుతుంది. పాజిటివ్గా ఏం చేయాలి, పాజిటివ్గా రప్పించుకొని నువ్వు విశ్వశక్తి కనెక్ట్ అయిపోతే ఏదైనా సాధ్యమే. ఏ ప్రాపర్టీ కాదు, డబ్బు కాదు, ఏదైనా నీది నిన్నెత్తుకొని వస్తుంది. మైండ్ ద్వారా వస్తుంది అండి, నిన్నెత్తుకొని వస్తుంది. డబ్బు నేరుగా నడిచి రాదు. ఇట్లా కొంతమంది ఆలోచన ఉంటుంది, ఈయన డబ్బు మనీని ఎత్తుకొని వస్తుంది అంటే డబ్బే నేరుగా రాదు. దానికి సంబంధించిన అవకాశాలు బోలెడు వస్తాయి. ఒక్కొక్కరు చెప్తుంటే, ఇప్పుడు కూడా మీ స్టూడియోకి వస్తూ ఉంటే ఒక లేడీ కాల్ చేస్తాను, సార్ దేవుడు ఎక్కడో ఉన్నాను అనుకున్నాను సార్, మీ రూపంలో దేవుడు వచ్చి చూపిస్తాడని నాకు తెలియకపోయింది సార్. నా పనులన్నీ అవుతున్నాయి సార్, నేను చెప్పుకునే విధానం చెప్పుకుంటూ ఉంటే నా పనులన్నీ సక్సెస్ అవుతున్నాయి సార్, నేను క్లాస్కి వస్తున్నాను సార్, మీకు క్లాస్ ఎక్కడ ఉంది చెప్పండి సార్ అంటాను. ఏం ఎప్పటి నుంచి చూస్తున్నాను, ఇప్పుడు 1 మంతే సార్ నేను వీడియోలు చూడడం. అంతకుముందు నాకు విషయం తెలియదు సార్, ఇప్పుడే నా ఫ్రెండ్ చూపించాను. ఇలా చెప్తే ఏం పోతుంది, అక్కడ చెప్పే దాంట్లో కూడా పిసినార్థనం, భయం ఎందుకు అనేసి ఆలోచన మీరే చెప్పారు వీడియోలో. అక్కడ ఎందుకు భయపడతారు? నోట్లో కదా డబ్బిచ్చి కొనమన్నానా? లేదు కదా, నోట్లో చెప్పు, కొన్నాళ్ళు చెప్పు, అర్థం దగ్గర ఎలా చెప్పాలి, ధ్యానం ఊహించుకో, కూర్చో. మౌనం పాటించాలండి. మౌనంలో నుంచి పుట్టుకొస్తుంది ఇంకొక మౌనం, మౌనంలో నుంచి ఇంకొక మౌనం పుట్టుకొస్తుంది. ఆ మౌనమే ప్రశాంతమైన ఆలోచన. ఆ ఆలోచన పుట్టుకొస్తుంది. ఆ ఆలోచనలో ఉన్న గొప్పతనం మీకు తెలియదండి. గొప్ప గొప్ప విషయాన్ని చూపిస్తుంది నీకు, మార్గాలన్నీ చూపించేది అదే అండి. అలా చేసుకుంటూ పోతే ఏదైనా కొనబడుతుంది, ఏదైనా సాధ్యమండి. తిరిగి అనేది లేదండి. అదే చెప్పాను కదా, మా ఫాదర్ చనిపోయినాడు, ఒక్క రూపాయి లేదు. ఈ రోజు డబ్బు నాది, ఎప్పుడు నా గుండి మహాలక్ష్మి నా గుండెలోనే ఉంటుంది, ఎప్పుడు డబ్బు ఇక్కడే. హ్యాపీ, మంచి లైఫ్ అండి నాది.